బాహుబలి ది బిగినింగ్ భారీ సక్సెస్ తర్వాత దీని సీక్వెల్ బాహుబలి ది కంక్లూజన్ ను మరింత జాగ్రత్తగా తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు రాజమౌళి. తొలి భాగం మాదిరిగా నిర్మాణంలో ఆలస్యం వంటివి లేకుండా పక్కా ప్లానింగ్ తో బాహుబలి 2 చిత్రీకరణ జరుగుతోంది. 2017 ఏప్రిల్ 14న బాహుబలి ది కంక్లూజన్ విడుదల చేస్తామని ఇప్పటికే చెప్పేశారంటే ప్లానింగ్ ఎంత పర్ఫెక్ట్ గా ఉందో అర్థమవుతుంది. ఇప్పుడు రాజమౌళితో పోటీ పడేందుకు రోబోటు అంటూ రజనీకాంత్ మూవీని తెరకెక్కిస్తున్నాడు దర్శకుడు శంకర్. రోబోటు అనే టైటిల్ పై తెరకెక్కుతున్న రోబో సీక్వెల్ ని కూడా వచ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుదల చేయాలని నిర్ణయించాడు శంకర్. అదే డేట్ ని సెలెక్ట్ చేసుకోవడానికి కారణం కూడా ఉంది. ఏప్రిల్ 14న తమిళన ఉగాది కావడమే. బాహుబలి 2తో టఫ్ కాంపిటీషన్ ఉంటుందని తెలిసినా ఈ విషయంలో శంకర్ ఏమాత్రం తగ్గడం లేదని తెలుస్తోంది. రోబోటు కోసం శంకర్ దాదాపు 350 కోట్ల బడ్జెట్ ను వెచ్చిస్తున్నాడు. మరోవైపు బాహుబలి 2 కోసం 200 కోట్ల రూపాయలు ఖర్చవుతోంది. అంటే ఒకే రోజున 550 కోట్ల బడ్జెట్ కి భవిష్యత్తు తేలాల్సి ఉందన్నమాట. ఇదే జరిగితే 2 సినిమాలకు నష్టం తప్పదని, హిట్ టాక్ వచ్చినా భారీ కలెక్షన్లు కోల్పోవాల్సి వస్తుందని ట్రేడ్ పండితులు అంటున్నారు. 2-3 వారాల గ్యాప్ లేకుండా ఇంతటి భారీ సినిమాలు విడుదల కావడం కరెక్ట్ కాదన్నది వీరి వాదన. కలూరి సింతామణి నా పేరంటే తెలియనోళ్ళు లేరే జాని, వయసు లెక్క సీక్రెటు గాని నన్నడగ మాక అంటాంది జారేవుని. బ్లాక్ బస్టర్ నే చేస్తే నీ లైఫ్ బ్లాక్